ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏదైనా పుకార్లు వైరల్ అవుతున్నాయి అంటే గనక, ఇంకా నేరుగా ఎవరి మీదైతే పుకార్లు వెలువెత్తుతున్నాయో వాళ్ళే క్లారిటీ ఇచ్చే వరకు కూడా ఆగట్లేదు. ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఎవరి మీద పుకార్లు వస్తున్నాయో మళ్ళీ తిరిగి వాళ్ళే నేరుగా సోషల్ మీడియాలో వీడియో పెట్టడం గానీ, ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం గానీ, లేదంటే ఏదైనా ట్వీట్ చేయడం గానీ ఇలాంటివి చేస్తే తప్ప ఆ పుకార్లు మళ్ళీ సద్దుమణగట్లేదు. మళ్ళీ కొత్త పుకారు వైపుకి తిరిగిపోతున్నారు జనాలు. రీసెంట్‌గా చూస్తే గనుక 'ఓజీ' బ్లాక్ బస్టర్ అయిన 'ఓజీ'కి సంబంధించి నిర్మాత డివివి దానయ్య, అదే డైరెక్టర్ సుజిత్ మధ్య అయితే గనుక మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. ఇప్పుడైతే గొడవలు మొదలయ్యాయని చెప్తున్నారు. సుజిత్ దానయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి హీరో 'నాని'తో అయితే గనుక నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయాలనేసి గతంలో అనౌన్స్ చేశారు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఈ విభేదాలు తలెత్తి సుజిత్ ఈ దానయ్య ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు, అలాగే ఇంకా దానయ్య కూడా విరమించుకున్నట్టుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ గొడవలు తలెత్తి 'నాని' ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని చెప్పేసి వైరల్ అవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా సుజిత్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అంటే ఒకేలా ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో చాలా చెబుతూ ఉన్నారు. కానీ సినిమాని స్టార్టింగ్ నుంచి ఫినిష్ చేసే వరకు కూడా తీసుకువెళ్ళడానికి ఏది అవసరం ఉంటుందో అది చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకుంటారు. అంటే నిర్మాతల దృష్ట్యా సినిమా ఫినిష్ అవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏదేం అవసరం అవుతుంది, ఒకసారి ఎక్కువ అవుతుంది, ఒకసారి తక్కువ అవుతుంది, ఏదైనా కూడా అర్థం చేసుకునే నిర్మాతలు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే మీరు చెప్పిన బడ్జెట్ లో తీయాలని కొంతమంది రిస్ట్రిక్ట్ చేస్తే సినిమాకి అవసరమైతే మరి కాస్త పెట్టండి అని చెప్పేసి నిర్మాతలు అర్థం చేసుకుని పెడుతూ ఉంటారు. 'ఓజీ' కోసం నా నిర్మాత గాని, నా టీం ఇచ్చిన సపోర్ట్ ని గాని, ఆ నమ్మకాన్ని గాని నేను అసలు మాటల్లో చెప్పలేను. 'ఓజీ' మూవీ పట్ల పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన అభిమానులు చూపించిన అమితమైన ప్రేమ కూడా వర్ణించలేంది. ఇక నిర్మాత గురించి అయితే చెప్పవసరం లేదంటున్నారు సుజిత్. మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు. దయచేసి తప్పుడు వార్తలు నమ్మకండి. దానయ్య గారు నాకు ఇచ్చిన సపోర్టు, నమ్మకానికి ఆయన ప్రేమ, గౌరవం, కృతజ్ఞతతో సుజిత్ అని చెప్పేసి రాసుకొచ్చారంటే ఆయన ఇచ్చిన నమ్మకానికి అన్ని రకాలుగా కూడా నేను రెస్పెక్ట్ ఇస్తున్నానని చెప్పేసి ఆయన అయితే రాసుకొచ్చారు. ఈ పోస్ట్ తో అయితే కనుక పుకార్లకు చెక్ పెట్టినట్టు అయింది. సో ఖచ్చితంగా నెక్స్ట్ కంటిన్యూటీస్ ఈ మూవీస్ అయితే ఉంటాయి తప్ప వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవ జరగలేదు. కేవలం ఈ పుకార్లను మాత్రమే సుజిత్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.